హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 1 నుండి వీరికి పెన్షన్‌ల పరిమితి భారీగా పెంపు అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఈపీఎఫ్ఓ రూల్స్ మారబోతున్నాయి. కనీస జీతం పెరిగితేనే పీఎఫ్ కటింగ్, 1,00,00,000 మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి. సాధారణంగా ఏదైనా కంపెనీలో లేదా ఫ్యాక్టరీలో పనిచేస్తే పీఎఫ్ కట్ అవుతుంది అనే భరోసా ఉంటుంది కదా! ఇప్పుడు ఆ రూల్స్‌లో కీలక మార్పులైతే రాబోతున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన నియమాలను ముఖ్యమైన మార్పులనైతే తీసుకురావడానికి సిద్ధమవుతోంది. జీతం పరిమితి పెంపు ప్రతిపాదన. త్వరలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ మరియు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కోసం తప్పనిసరిగా ఉద్యోగి సలహా సహకారాలు చెల్లించాల్సిన జీత పరిమితిని నెలకు ప్రస్తుతం ఉన్నటువంటి 15,000 నుంచి 25,000కు పెంచే అవకాశం ఉందని ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రస్తుత నిబంధనలు నెలకు 15,000 వరకు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ మరియు ఈపీఎస్‌కు సహకారం తప్పనిసరి. 15,000 కంటే ఎక్కువ బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు ఈ 2 పథకాల నుండి ఆప్ట్ ఔట్ అంటే వైదొలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అటువంటి ఉద్యోగులను ఈ పథకం కింద నమోదు చేయడానికి యజమానికి చట్టపరమైన అధికారమే లేదు. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తమ తదుపరి సమావేశం ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనైతే తెలుస్తోంది. పెంపుదలతో కలిగే ప్రయోజనాలు 1,00,00,000 మందికి లబ్ధి. వేతన పరిమితిని 10,000కు పెంచడం వల్ల 10 మిలియన్లకు పైగా ఉద్యోగులకు సామాజిక భద్రత ప్రయోజనాలు తప్పనిసరి అవుతాయి. మెట్రో నగరాల్లో కార్మికులు మెట్రో నగరాల్లో చాలామంది తక్కువ లేదా మధ్యస్థ నైపుణ్యం కలిగి కార్మికులు ప్రస్తుతం 15,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. వేతన పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ మార్పు వారిని ఈపీఎఫ్‌కు అర్హులుగా అయితే చేస్తుంది. నిధుల పెరుగుదల, జీతం పరిమితి, ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ నిధుల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపులు పెరగడానికి మరియు వడ్డీ జమ కావడానికి దారితీస్తుంది. ఈపీఎఫ్ సహకారం ఎలా ఉంటుంది అంటే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారంగా ఉద్యోగి వాటా 12%, ఉద్యోగి నెలవారీ జీతంలో 12% పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాకైతే వెళ్తుంది. యజమాని వాటా 12%, యజమాని చెల్లించే 12% వాటాలో 3.67% ఈపీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. 8.33% ఈపీఎస్‌లోకి జమ అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారంగా ఈపీఎఫ్ జీతం పరిమితి 15,000 నుంచి 25,000కు పెంచడం అనేది సామాజిక భద్రత కవరేజీని విస్తరించడానికి మరియు వేతన స్థాయిని అనుగుణంగా పరిమితిని సమలేఖనం చేయడానికి ఒక సానుకూల అడుగని అయితే నిపుణులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఆర్థిక అస్థిరత మధ్య ఈ పెంపుదల భారతదేశంలో ఎక్కువ మంది శ్రామిక శక్తికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మరియు పదవీ విరమణ ప్రయోజనాలు అందించడంలో సహాయపడుతుందని అయితే అనుకుంటున్నారు. ఈపీఎఫ్ కార్పస్‌పై ప్రభావం. ఈ జీత పరిమితి పెంచడం వల్ల ఇప్పుడు 15,000 నుంచి 25,000 మధ్య జీతం పొందుతున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎఫ్ మరియు ఈపీఎస్‌లో భాగస్వాములవుతారు. దీని ఫలితంగా ఈపీఎఫ్ఓ యొక్క మొత్తం కార్పస్ ఫండ్ గణనీయంగా పెరుగుతుంది. ఎక్కువ మంది ఉద్యోగుల నుండి ఎక్కువ మొత్తంలో సహకారం లభించడం వల్ల ఈపీఎఫ్ పెట్టుబడులు కూడా బలంగా పెరుగుతుంది. 1,00,00,000 మందికి పైగా కొత్త ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఈపీఎస్ మొత్తం పెరుగుతుంది. ఎందుకంటే అధిక బేసిక్ జీతంపై సహకారం లెక్కిస్తారు కాబట్టి. యజమానులపై ప్రభావం. ప్రస్తుతం 15,000 కంటే ఎక్కువ జీతం ఇస్తున్న యజమానులు ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పరిమితి అంటే 25,000 వరకు 12% చెల్లించాల్సి ఉంటుంది. అంటే వారు చెల్లించే మొత్తం కూడా పెరుగుతుంది. ఇది కంపెనీల వేతన బిల్లును పెంచుతుంది మరియు సామాజిక భద్రత యొక్క నిబంధనలు పాటించడానికి పరిపాలనాపరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఏదైనా ఈ జనవరి నుంచి ఈ యొక్క కొత్త వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన మార్పనే చెప్పవచ్చు.